హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫస్ట్ క్లాస్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. ముందు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ గురించి తెలుసుకోవాలంటే మనము ఇంజనీరింగ్ మెకానిక్స్ గురించి తెలుసుకోవాలి. ఇంజనీరింగ్ మెకానిక్స్ గురించి తెలుసుకోవాలంటే అసలు ఫస్ట్ మెకానిక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో దీని బేసిక్ మొత్తం తెలుసుకుందాం మనము. అంటే అసలు ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఏంటి, అసలు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఎందుకు అవసరము, దానికి కావాల్సిన బేసిక్స్ ఏంటో ఈ క్లాస్లో మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ మనము స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ గురించి అయినా ఇంజనీరింగ్ మెకానిక్స్ గురించి అని తెలుసుకోవాలంటే మెకానిక్స్ గురించి తెలుసుకుందాం. అసలు మెకానిక్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక బాడీ ఉందనుకోండి, ఆ బాడీ మీద ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. లైక్ F1, F2 అండ్ సమ్ మూమెంట్స్ ఇలా యాక్ట్ అయినప్పుడు ఆ బాడీ ఏ విధంగా ఉంది అంటే ఆ బాడీ మేబీ రెస్ట్లో ఉన్నా ఆర్ మోషన్లో ఉన్నా. సో ఆ టైంలో ఈ ఫోర్సెస్ వల్ల బాడీలో చేంజెస్ అలా ఉన్నాయి. లైక్ డిఫార్మేషన్ కానీ డిఫ్లెక్షన్ కానీ ఉందా, లేకపోతే స్టేబుల్గా ఉందా. సో దీన్ని స్టడీ చేసేదాన్ని మనం ఏమంటామంటే మెకానిక్స్ అని చెప్పేసి అంటాము. సో మెకానిక్స్ని క్లాసిఫై చేశారంటే 2 టైప్స్లో. ఒకటేమో ఆన్ ది బేసిస్ ఆఫ్ ది బాడీ అండ్ ఇంకొకటేమో ఆన్ ది బేసిస్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది బాడీ. బేసిస్ ఆఫ్ ది బాడీ అంటే ఆ బాడీ అనేది డిఫార్మబుల్లా లేకపోతే రిజిడా లేకపోతే ఫ్లవబుల్లా, దాన్ని బట్టి ఒకటి క్లాసిఫికేషన్ అయితే. ఇంకో క్లాసిఫికేషన్ ఏంటైతే స్టేట్ ఆఫ్ బాడీ అంటే రెస్ట్లో ఉందా లేకపోతే మోషన్లో ఉందా, దాన్ని బట్టి మెకానిక్స్ని 2 టైప్స్లో క్లాసిఫై చేశారు. ఆన్ ది టైప్స్ ఆఫ్ ది బాడీ రిజిడ్ బాడీ, డిఫార్మబుల్ బాడీ, ఫ్లూయిడ్ బాడీ. సో రిజిడ్ బాడీ, డిఫార్మబుల్ బాడీ రెండు కూడా ఏమవుతాయంటే సాలిడ్స్ అవుతాయి. ఫ్లూయిడ్ బాడీ అంటే ఏంటి, ఫ్లూయిడ్ మీన్స్ ఎనీథింగ్ దట్ కెన్ ఫ్లో, దట్ ఈస్ కాల్డ్ ఫ్లూయిడ్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లూయిడ్ మెకానిక్స్. అంటే ఫ్లూయిడ్ బాడీ గురించి స్టడీ చేసే మెకానిక్స్ని మనము ఫ్లూయిడ్ మెకానిక్స్ అని చెప్పేసి అంటాము. ఓకేనా. రిజిడ్ బాడీ అండ్ డిఫార్మబుల్ బాడీ. రిజిడ్ బాడీ అంటే ఏంటి, డిఫార్మబుల్ బాడీ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం మనము. ఈ రెండు కూడా సాలిడ్స్ అండి. రిజిడ్ బాడీ అయినా డిఫార్మబుల్ బాడీ అయినా సాలిడ్స్. అంటే ఏంటి వీటి అర్థము, సపోజ్ మనం ఒక ఫ్లోర్ మీద దాన్ని అలా ఉంచినప్పుడు అది ఫ్లో అవ్వదు. కానీ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది, ఫ్లోర్ మీద సపోజ్ వాటర్ తీసుకున్నామండి, ఒక ఫ్లోర్ మీద వాటర్, ఒక గ్లాస్తో వాటర్ పోసినప్పుడు ఏమవుతుంది, ఫ్లో అవుతూ ఉంటుంది. బట్ ఏమవుతాయి, ఈ సాలిడ్స్ అనేవి ఫ్లో అవ్వవు. కాబట్టి వీటిని మనం సాలిడ్స్ అని చెప్పి అంటాము. ఫ్లో అయ్యే వాటిని మనం ఫ్లూయిడ్స్ అని చెప్పేసి అంటాము. సో మనం రిజిడ్ బాడీ, డిఫార్మబుల్ బాడీస్ అనేవి రెండు కూడా సాలిడ్ బాడీస్ అని చెప్పి అందుకని అంటాం, ఎందుకంటే ఫ్లో అవ్వవు కాబట్టి. సో ఫస్ట్ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. ఏదైనా ఒక బాడీ తీసుకుందామండి. ఆ బాడీ తీసుకుని మనం దాని మీద ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. లైక్ F1, F2 అనే ఫోర్సెస్, 2 మూమెంట్స్ ఇలా యాక్ట్ అవుతున్నాయి అనుకోండి. ఎనీ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్, 2 అనే ఏం కాదు, ఎనీ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నప్పుడు మనం అందులో బాడీలో ఒక 2 పాయింట్స్ని కన్సిడర్ చేసుకుందాము. 2 పాయింట్స్ కన్సిడర్ చేసుకుంటే ఒక పాయింట్కి 1 అండ్ ఇంకొక పాయింట్కి 2 అని చెప్పి మనం నేమ్ పెట్టాము. సో ఆ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ L. సో బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ ది ఫోర్సెస్ ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ L అనుకుందాము. ఆఫ్టర్ ద అప్లికేషన్ ఆఫ్ ది ఫోర్సెస్ ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ L' అనుకుందాము. ఒకవేళ ఫోర్సెస్ అప్లై చేయకముందు అండ్ అప్లై చేసిన తర్వాత కూడా ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది L ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే మనం రిజిడ్ బాడీ అంటాం. అంటే ఎంత ఫోర్స్ అప్లై చేసినా సరే అది ఏమీ అవ్వదు. లైక్ డైమండ్కి మ్యాక్సిమం ఎన్ని ఫోర్స్ అప్లై చేసినా సరే అది కంప్రెస్ అవ్వదు, ఏది అవ్వకుండా ఉంటుంది కదా. సో వాటిని మనం ఏమంటారంటే రిజిడ్ బాడీస్ అంటాం అలాంటి వాటిని. ఓకేనా. ప్రాక్టికల్గా అది రిజిడ్ బాడీస్ ఉండవండి. ఏదో ఒక ఫోర్స్కి డెఫినెట్గా అవి బెండ్ అవ్వాల్సినవి. సో ఇలాంటి వాటిని రిజిడ్ బాడీస్ అంటాము. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ ఏం చేస్తుందంటే వీటి యొక్క స్టడీ అంతా కూడా మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో చేస్తాం అనమాట. నెక్స్ట్ డిఫార్మబుల్ బాడీస్. ఒకవేళ బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ ది లోడ్ L అనుకున్నాము, మనం ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ది లోడ్ L' అనుకున్నాము. ఈ రెండు అనేవి ఈక్వల్గా, అంటే L' నాట్ ఈక్వల్గా ఉంటే వాటిని ఏమంటారంటే డిఫార్మబుల్ బాడీస్ అంటారు. అంటే ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే రెండింటి మధ్య డిస్టెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. వాటిని ఏమంటారంటే డిఫార్మబుల్ బాడీస్ అంటారు. జనరల్గా ప్రాక్టికల్గా ఎగ్జిస్ట్ అన్నీ కూడా మనకి ఏంటంటే డిఫార్మబుల్ బాడీసే. మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ డిఫార్మబుల్ బాడీస్ గురించి స్టడీ చేస్తాం. అదే ఇక్కడ చెప్పడం జరిగింది. L అనేది L' ఈక్వల్ అయితే కనుక దాన్ని రిజిడ్ బాడీ అంటారు. L అనేది L' ఈక్వల్ కాకపోతే వాటిని ఏమంటారంటే డిఫార్మబుల్ బాడీస్ అంటారు. సో రిజిడ్ బాడీ గురించి స్టడీ అంతా మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో చేస్తాము. డిఫార్మబుల్ బాడీస్ యొక్క స్టడీ అంతా కూడా మనం ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో చేస్తాం అనమాట. సో ఈ రెండింటి యొక్క లింకింగ్ ఏంటనేది మీకు నెక్స్ట్ చెప్తాను. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇది ఒక స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్కు మనం ఒక వెయిట్ని వేలాడదీస్తాం. ఇక్కడ వెయిట్ని వేలాడదీసినప్పుడు ఇనీషియల్గా మనం లోడ్ ఏమీ అప్లై చేయలేదు. ఇనీషియల్గా అప్లై చేయకముందు దీన్ని ఈ 2 పాయింట్స్ A అండ్ B అనుకున్నాము, వీటి మధ్య డిస్టెన్స్ L అనుకున్నాము. నెక్స్ట్ 2 పాయింట్స్ C అండ్ D అనుకుని వాటి మధ్య డిస్టెన్స్ స్మాల్ L అని చెప్పి అనుకున్నాము. తర్వాత కొంత టైం అప్పుడు అండ్ ఈ స్ట్రింగ్కి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ అంటే ఈ సపోర్ట్కి అండ్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ మధ్య డిస్టెన్స్ X అనుకుందాము. తర్వాత మనం కొంచెం టైం తర్వాత మనం P అనే లోడ్ అప్లై చేసామండి. లోడ్ అప్లై చేసిన తర్వాత ఏమవుద్ది, స్ట్రింగ్ అనేది ఖచ్చితంగా స్ట్రెచ్ అవుతుంది.
కదా, మన స్ట్రింగ్ని మనం ఇలా స్ట్రెచ్ చేస్తే స్ట్రెచ్ అవుతుంది కదా. సో అప్పుడు మనకి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మారుతుంది. దాన్ని మనం ఏమనుకున్నామంటే ఏ డాష్ బి డాష్ అనుకున్నాము. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుందంటే సి డాష్ బి డాష్ అనుకున్నాము. ఇది సి డాష్ డి డాష్ అనుకుంటే వీటి మధ్య డిస్టెన్స్ ఎల్ డాష్ అని చెప్పి మనం అనుకుంటాము. సో ఇప్పుడు డిఫార్మేషన్ వస్తుంది కదండి, అంటే స్ట్రింగ్ ఏం చేస్తుంది, స్ట్రింగ్ని మనం బాగా సాగదీస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా డిఫ్లెక్షన్ వస్తుంది, సాగుతుంది కదా. దాన్ని సాగే విధానాన్ని మనం ఏమంటారంటే డిఫ్లెక్షన్ అదే డిఫార్మేషన్ అని చెప్పేసి అంటాము. సో ఇప్పుడు మనము ఈ రెండు మనం కన్సిడర్ చేసుకుంటే ఇనీషియల్గా లోడ్ అప్లై చేయకముందు ఈ 2 పాయింట్ మధ్య డిస్టెన్స్ ఎల్ అనుకుంటే ఈ 2 పాయింట్ మధ్య డిస్టెన్స్ మనం ఎల్ డాష్ అవుతాము. సో ఎల్ డాష్ మైనస్ ఎల్ ఈక్వల్ టు డెల్టా, అంటే దాన్ని డిఫార్మేషన్ అంటాము. ఇది అంటే స్ట్రింగ్ ఏమైంది ఇక్కడ, డిఫార్మబుల్ బాడీ అయింది. ఎందుకంటే ఎక్స్టెండ్ అయింది కదా, లోడ్ అప్లై చేసిన తర్వాత అవి 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ వచ్చింది కాబట్టి. బట్ ఇది కిందది ఉందనుకోండి, ఇది సి అండ్ డి సిడి మధ్య డిస్టెన్స్ ఎల్ అనుకున్నాము. ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ది లోడ్ సి డాష్ డి డాష్ అనుకున్నాం. ఎల్ డాష్ ఎల్ కూడా 2 ఈక్వల్గానే ఉంటాయి, ఎందుకంటే ఇది రిజిడ్ బాడీ కాబట్టి. ఓకేనా. అండ్ ఏమవుతుందంటే ఇది ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ వై అనుకుంటున్నాం మనము. ఈ వై అనేది ఎక్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుంది, అది స్ప్రింగ్ అనేది డిఫార్మ్ అవుద్ది కాబట్టి ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ది లోడ్. అండ్ ఈ వై మైనస్ ఎక్స్ దేనికి ఈక్వల్గా ఉంటుంది, ఈ డెల్టాకి ఈక్వల్గా ఉంటుంది. సో స్ట్రింగ్ ఎంతైతే ఎక్స్టెండ్ అవుతుందో అంత డిస్టెన్స్ ఇది కిందకి వస్తుంది కాబట్టి దీన్ని వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు డెల్టా అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో డిఫార్మబుల్ బాడీ అంటే ఎలా ఉంటుందో, రిజిడ్ బాడీ అంటే ఎలా ఉంటుందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక నాకు డైరెక్ట్గా మీరు వాట్సాప్ చేస్తే మీకు నేను డౌట్ క్లియర్ చేస్తాను దీని గురించి. నెక్స్ట్ మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ యొక్క అవసరం ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. మామూలుగా మనం సివిల్ ఇంజనీర్ అయినా, మెకానికల్ ఇంజనీర్ అయినా, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయినా ఏదైనా సరే మనం ఫస్ట్ ఒక డిజైన్ చేస్తాము. లైక్ ఇప్పుడు మనం సివిల్ ఇంజనీర్స్ అయితే బిల్డింగ్స్ డిజైన్ చేస్తాం. బిల్డింగ్ డిజైన్ చేసినప్పుడు మనం మెటీరియల్స్ స్పెసిఫై చేస్తాం. లైక్ సిమెంట్ ఏ గ్రేడ్ యూస్ చేయాలి, స్టీల్ ఏ గ్రేడ్ యూస్ చేయాలి, ఈ విధంగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అదే మెకానికల్ ఇంజనీర్స్ అనుకోండి, మెషిన్ కాంపోనెంట్స్, వెహికల్స్లో ఇంజన్స్లో వాడే కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే డిజైన్ చేసినప్పుడు సెలెక్ట్ చేస్తాము, అంటే ఈ పర్పస్కి ఇంత లోడ్ వస్తుంది, సే 100 కిలోమీటర్స్లో లోడ్ వస్తుంది అనుకోండి, ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ కావాలి. 200 కిలోమీటర్ లోడ్ వస్తుంది అనుకోండి, ఈ టైప్ ఆఫ్ లోడ్ కావాలి. లేదా ఈ టార్క్ వస్తున్నప్పుడు ఈ మెటీరియల్ కావాలి అని చెప్పి మనం ఎవరైనా మనం డిజైన్ చేస్తాము. సో అది దేని బేసిస్ డిసైడ్ చేస్తాం మనం, అదంతా కూడాను దాని యొక్క స్ట్రెంత్ బట్టి డిసైడ్ చేస్తాం. అంటే మెటీరియల్ యొక్క స్ట్రెంత్ తెలిస్తే దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. అంటే సపోజ్ పలానా సర్క్యులర్ బార్ ఉందనుకోండి, సర్క్యులర్ బార్ని మనం సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఈ సర్క్యులర్ బాడీకి ఇంత 10 కిలోమీటర్ లోడ్ని ఇది టాలరేట్ చేయగలనుకోండి, మన అప్లికేషన్ కూడా 10 కిలోమీటర్ లోడే ఉంటుందనుకోండి. సో ఇది సరిపోతుందో లేదా అని చెప్పి కన్సిడర్ చేసి మనము తీసుకుంటాము, అది సెలెక్ట్ చేస్తాం మెటీరియల్గా. సో ఇలాంటి అప్లికేషన్స్లో ఇలాంటి కొన్ని అప్లికేషన్స్లో మనం ఏదైనా మెటీరియల్ సెలెక్ట్ చేయాలంటే మెటీరియల్ యొక్క స్ట్రెంత్ అని ముందు తెలియాలన్నమాట. సో ఆ విధంగా మెటీరియల్ యొక్క స్ట్రెంత్ని మనం స్టడీ చేయడానికి మనం ఏమంటారంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే ఒక మెటీరియల్ అనేది ఒక సర్టెన్ లోడింగ్ కండిషన్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుందో మనం తెలుసుకుని దాన్ని మనం ప్రాక్టికల్గా అప్లై చేస్తాం అనమాట. అందుకోసం మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్ యూజ్ అవుతుంది. ఓకేనా. సపోజ్ ఇప్పుడు మనము లిఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, లిఫ్ట్లో మనకి ఎక్కడికైనా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు లిఫ్ట్లో కెపాసిటీ 6, 4 అని చెప్పి రాసేసి ఉంటుంది. అంటే ఏంటంటే లిఫ్ట్ను కూడా డిజైన్ చేస్తారు సమ్ మెటీరియల్తో. ఆ మెటీరియల్తో డిజైన్ చేసినప్పుడు 4 or 6 అని చెప్పి రాసి ఉంటుంది. అలా కాకుండా మనం 10 మెంబర్స్ 6 మెంబర్స్ అని రాసిన చోట ఒక 20 మెంబర్స్ 15 మెంబర్స్ ఎక్కేసాం అనుకోండి, ఏమవుతుంది, లిఫ్ట్ ఫెయిల్ అయిపోద్ది. ఎందుకు ఫెయిల్ అవుద్ది అంటే ఆ మెటీరియల్ కెపాసిటీ ఓన్లీ 6 మెంబర్స్ మాత్రమే బేర్ చేయగలదు. అంటే దేని బట్టి చెప్తున్నాం మనము, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మనం చదవబట్టి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మనము లిఫ్ట్ యొక్క కెపాసిటీ మనం తెలుసుకోబట్టి మనం అక్కడ కెపాసిటీ ఈక్వల్ 6 మెంబర్స్ కానీ ఎక్కువ ఎక్కద్దని చెప్పేసి మనం అక్కడ వార్నింగ్ ఇస్తాం అనమాట. సో మనం దాని యొక్క లిఫ్ట్ యొక్క మెటీరియల్ స్టడీ మనం ఎందులో చేసాము, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్ బట్టి మనం స్టడీ చేసాం అనమాట. ఓకేనా. సో ఇలా ప్రతి ఎయిర్ప్లాన్ యూజ్ చేసే యొక్క మెటీరియల్కి అన్నిటికీ కూడా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే కాన్సెప్ట్ వల్ల మనం దాన్ని స్టడీ చేసి ప్రాక్టికల్గా అప్లై చేస్తున్నాం అనమాట. ఒకవేళ మెటీరియల్కి స్ట్రెంత్ అనేది లేదనుకున్న అది ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఒక మెటీరియల్ యొక్క స్ట్రెంత్ని క్యాలిక్యులేట్ చేయాలి బిఫోర్ యూజింగ్ ఇన్ ద ప్రాక్టికల్లీ. సో మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్ చాలా చాలా అవసరం. మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయే ముందు అసలు ఇంజనీరింగ్ మెకానిక్స్ దానికి ఉన్న రిలేషన్ ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అసలు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మనం ఏంటి, లోడింగ్ వల్ల మెటీరియల్ ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుంది, ఏ విధంగా డిఫ్లెక్ట్ అవుతుంది, ఎంతవరకు ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి దేని బట్టి మనం తెలుసుకుంటాం, ఏ మెటీరియల్ కానీ లోడింగ్ బట్టి తెలుసుకుంటాం. అంటే లోడింగ్ ఇస్ నథింగ్ బట్ ఏమవుతాయి, ఫోర్సెస్, మూమెంట్స్, కపుల్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే లోడింగ్ అని అనమాట. సో ఈ లోడింగ్ బట్టే మనము ఇది తెలుసుకుంటాం అనమాట. అండ్
మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ని ఒకటి డిఫైన్ చేసే ప్రాపర్టీ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనమాట. ఓకేనా. సో ఈ ఫోర్సెస్ గురించి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటి గురించి మనం ఎందులో తెలుసుకుంటామంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో తెలుసుకుంటాం అనమాట. సో మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ గురించి చదివే ముందు ఈ కాన్సెప్ట్స్ ముందు మనకి బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఐడియా ఉంటే మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి మనకి చాలా ఈజీ అవుతుంది. సో ముందు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లోకి వెళ్ళే ముందు ఈ కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటాము. కానీ జనరల్గా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మనం ఏం కన్సిడర్ చేస్తామంటే మామూలుగా బాడీస్ అనేది రిజిడ్గా ఉన్నాయని చెప్పి అజ్యూమ్ చేస్తే చేస్తాం, అది అయితేనే కదా. కానీ ప్రాక్టికల్గా ఏమవుతుందంటే బాడీస్ ఏమి కూడా రిజిడ్గా ఉండవు, అన్ని డిఫార్మబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనము స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ మొత్తంలో యూజ్ అయ్యే ఇంపార్టెంట్ టర్మ్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటి, వాటి యొక్క యూనిట్స్ గురించి మనం తెలుసుకుందాము. ఫోర్స్, ఫస్ట్ టర్మ్ వచ్చి ఫోర్స్, దాని యొక్క యూనిట్ వచ్చి న్యూటన్. మూమెంట్, దాని యొక్క యూనిట్ వచ్చి న్యూటన్ మీటర్. స్ట్రెస్, దాని యొక్క యూనిట్ వచ్చి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, దాన్నే పాస్కల్ అని కూడా అంటారు. డెన్సిటీ, కేజీ పర్ మీటర్ క్యూబ్. వెయిట్, దాని యొక్క యూనిట్ వచ్చి న్యూటన్. వర్క్ డన్, యూనిట్ వచ్చి న్యూటన్ మీటర్, దీన్నే జౌల్ అని కూడా అంటాము. కపుల్, దీని యొక్క యూనిట్ కూడా న్యూటన్ మీటర్. అండ్ మాస్. సో ఇవి మనకి త్రూ అవుట్ ది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అనేవి ఈ టర్మ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎగ్జామ్స్లో కొన్నిసార్లు డైరెక్ట్గా ఈ టర్మ్ ఇచ్చి దీని యొక్క యూనిట్ ఏంటని కూడా అడుగుతూ ఉంటారు. ఇవి కూడా ఇంపార్టెంటే, సో గుర్తుంచుకోండి. సో బిఫోర్ గోయింగ్ టు ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కొన్ని బేసిక్స్, సింపుల్ బేసిక్స్ కొన్ని చెప్తున్నాను. అంటే మీకు తెలియని కాదు, కొంతమందికి ఇవి కూడా కొంచెం తెలియకపోయి ఉండొచ్చు. మేబీ కాలేజ్ రోజుల్లో వాళ్ళు చదువుకొని నేర్చుకోలేకపోయి ఉండొచ్చు. సో వాళ్ళ కోసం ఇవి చెప్తున్నాను, బోర్గా అయితే ఫీల్ అవ్వకండి. సో ఫస్ట్ మనం ఒక్కొక్కసారి మాస్ ఇచ్చి దాన్ని వెయిట్గా కన్వర్ట్ చేయమంటారు. వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఫోర్స్ అనమాట. అంటే వెయిట్ అంటే ఏంటంటే సపోజ్ ఏదైనా ఒక బాడీ ఉందనుకోండి, వెయిట్ అనేది దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుండి యాక్ట్ అవుతుంది. సో వెయిట్, ఇది కూడా అది ఎలా యాక్ట్ అవుతుంది, డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఫోర్సే, కాబట్టి వెయిట్ని నేను ఫోర్స్ అని చెప్పి నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. సో వెయిట్ని మనం ఫోర్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఏదైనా ఒక బాడీ ఇచ్చేసారు, ఆ బాడీ ఇచ్చినప్పుడు దానికి మాస్ చెప్తారు, దాన్ని వెయిట్కి ఎలా కన్వర్ట్ చేయాలంటే సో మాస్ ఇంటూ జీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వేస్తే మనకి ఏమొస్తుందంటే మనకి ఏదైనా ఒక మాస్ ఇచ్చినప్పుడు అది వెయిట్కి ఎలా కన్వర్ట్ చేయాలో చేసుకోవచ్చు అనమాట. అంటే జీ వాల్యూ ఎంత ఉంది, 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వాల్యూ వేస్తే మనము ఎం ఇంటూ ఈ వాల్యూ వేస్తే మనకి ఏదైనా ఒక మాస్ ఇస్తే దాన్ని మనం ఈ విధంగా వెయిట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఉందండి, దానికి ఎం అనే మాస్ అటాచ్ చేయండి. దాన్ని వెయిట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే దీని యొక్క మాస్ 10 kgs అనుకోండి, దీన్ని వెయిట్, ఇక్కడ న్యూటన్ అని చెప్పి పెట్టాను కదా, అంటే ఏంటంటే వెయిట్ అని అర్థం. సో దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే 10 ఇంటూ 9.81 వేస్తే మనకు వస్తుంది, వెయిట్ వస్తుంది అనమాట. అంటే ఈ స్ట్రింగ్కి ఈ బాడీ వల్ల 98.1 న్యూటన్ అనే లోడ్ ఆర్ వెయిట్ ఆర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనము ఏదైనా ఒక ఫోర్స్ని కాంపోనెంట్గా ఎలా డివైడ్ చేయాలని చెప్పి తెలుసుకుందాం. ఇది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో ఈ కాన్సెప్ట్ అనేది త్రూ అవుట్ ద లైఫ్ మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒకసారి కూడా తెలుసుకుందాము. ఇది కూడా బేసిక్ కాన్సెప్టే. సపోజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని 2 యాక్సిస్ ఉన్నాయండి. ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అది ఎక్స్తో థీటా అనే యాంగిల్ చేస్తుంది, వై యాక్సిస్తో గామా అనే యాంగిల్ చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్, విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ మనం కాంపోనెంట్స్ని ఎలా డివైడ్ చేయాలో మనం తెలుసుకుందాము. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అయితే కనుక ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ది ఫోర్స్ ఏమవుతుందంటే ఎఫ్ కాస్ థీటా అవుతుంది. వై కాంపోనెంట్ ఆఫ్ ది ఫోర్స్ ఏమవుతుందంటే ఎఫ్ ఇంటూ సైన్ థీటా అవుతుంది. అలా కాకుండా విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఏమవుతుందంటే ఎఫ్ సైన్ గామా అవుతుంది. అంటే వై యాక్సిస్తో ఏదైతే యాంగిల్ చేస్తామో ఆ యాంగిల్ వస్తుంది. ఎఫ్ వై ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎఫ్ కాస్ గామా అవుతుంది. అంటే మళ్ళీ మీరు చూసుకుంటే ఈ 2 ఈక్వల్ అవుతాయి. ఇక్కడ సైన్ టర్మ్ కాస్ టర్మ్ చేంజ్ అవ్వచ్చు, కానీ ఈ 2 ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే మనకి సపోజ్ ఇది 30 degrees యాంగిల్ అనుకున్నామండి, ఇది 60 degrees యాంగిల్ అని చెప్పి అనుకుందాం అనుకోండి. మనకి ఎఫ్ కాస్ 30 ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, ఈ 30ని మనం ఎలా రాయొచ్చు, 90 - 30గా రాయొచ్చు కదా. దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఎఫ్ సైన్ 90 - 30 అంటే అంతే, ఇక్కడ 60 degrees యాంగిల్ అవుతుంది కదా. సో ఈ 2 ఈక్వల్ అయినాయి కదా. సో ఏదైనా ఒకటే అవుతుంది అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు వై అయితే కనుక ఇలా ఈ సైన్ టర్మ్ కాస్ టర్మ్ ఇంటర్చేంజ్ అవుతాయి విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్స్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక నన్ను మళ్ళీ అడగండి, చెప్తాను. వెనకాల ప్రాబ్లమ్స్ కూడా యాడ్ చేశాను, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ వచ్చి యూనిట్స్ అండి. అంటే కొంతమందికి మైక్రో అంటే ఏంటో, నానో అంటే ఏంటి, ఇవేమీ తెలియదు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఇది పెట్టాను. సో తెలిసిన వాళ్ళు అయితే బోర్గా ఫీల్ అవ్వద్దండి.
సో బేసిక్స్ అనేవి అందరికీ తెలియాలి కాబట్టి మళ్ళీ యాడ్ చేశాను. సో డెసిని మనం స్మాల్ డీతో రిప్రజెంట్ చేస్తాము. దీన్ని 10⁻⁻1 అంటాము. సెంటీని 10⁻², మిల్లీ 10⁻³ మైక్రో దీన్ని మ్యూతో డినోట్ చేస్తాము 10⁻6. నానో అంటే స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం 10⁻9 అండ్ పికో స్మాల్ బీతో డినోట్ చేస్తాము 10⁻12 అనమాట. హెక్టా అంటే 10⁻2, కిలో అంటే 10⁻3, మెగా అంటే 10⁻6 క్యాపిటల్ ఎమ్ అండి ఇది. గిగా అంటే 10⁻9 దీన్ని క్యాపిటల్ జీతో రిప్రజెంట్ చేస్తాం. టెరా అంటే 10⁻12 అనమాట. సో దీన్ని క్యాపిటల్ టీతో డినోట్ చేస్తాము. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే సపోజ్ 1 సెంటీమీటర్ ఎన్ని మీటర్స్ అని చెప్పి మిమ్మల్ని అడిగారు అనుకోండి, అంటే 1 సెంటీమీటర్ అంటే ఈ మీటర్ అని ఫస్ట్ ఇక్కడ రాసేసుకోండి. ఓకేనా, మీటర్ అనేది ఇక్కడ రాసేసుకున్న తర్వాత సెంటీ అంటే మనం ఇక్కడ ఎంత చెప్పాం, మనము 10⁻2 చెప్పాం కాబట్టి ఇక్కడ ఇలా రాస్తాం అనమాట. నెక్స్ట్ 1 మిల్లీగ్రామ్ ఎంత అని అడిగారు అనుకోండి, ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ ఈ క్వాంటిటీ ఏంటి, గ్రామ్ అంటే వెయిట్ క్వాంటిటీ గ్రామ్. ఈ గ్రామ్ అని చెప్పి ఇక్కడ రాసేసుకుని ఇక్కడ మిల్లీ అని ఉంది. మిల్లీ అంటే ఏంటి, ఎంత అండి 10⁻3. సో అది ఇక్కడ వేస్తున్నాము. నెక్స్ట్ 1 మైక్రోమీటర్ ఇచ్చారు. మీటర్ ఉంది కదా ఇక్కడ, మీటర్ ఇక్కడ వేసేసుకున్న తర్వాత మైక్రో అంటే ఎంత అంటున్నాం మనం ఇక్కడ 10⁻6. నెక్స్ట్ 1 మెగా పాస్కల్ అన్నారు. ఇది పాస్కల్ ఒక యూనిట్. ఈ పాస్కల్ ఇక్కడ వేసుకుని మెగా అంటే ఎంత అంటున్నాం మనం ఇక్కడ 10⁻6 అది ఇక్కడ వేసాము. నెక్స్ట్ 1 కిలోమీటర్ అంటే ఇది మీటర్ కాబట్టి మీటర్ ఇక్కడ వేసుకుని కిలో అంటే ఎంత 10⁻3 సో అది ఇక్కడ వేసాం. నెక్స్ట్ 1 కేజీ అంటే ఇక్కడ ఉన్నది గ్రామ్ కాబట్టి గ్రామ్ ఇక్కడ వేసిన తర్వాత కే అంటే ఎంత కిలో అంటే 10³ అంటే 1 కిలోగ్రామ్ ఈక్వల్ 10³ గ్రామ్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఒక చిన్న బేసిక్ అండి, ఇది మీకు యూజ్ అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పేసి చెప్తున్నాను. ఇది మీకు త్రూ అవుట్ ది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ అవుతుంది అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో కూడా యూజ్ అవుతుంది. టర్మ్ అనేది మనకి 1 N/mm² పాస్కల్లోకి కన్వర్ట్ చేయమని చెప్తాం అనమాట. అప్పుడు ఎలా వస్తుందంటే 1 mm², 1 అంటే N/mm². 1 mm అంటే 1 mm = మీటర్. ఎమ్ అంటే ఎంత మిల్లీమీటర్ కదా, సో మిల్లీ అంటే ఎంత 10⁻³ కదా, సో N/10⁻³ మీటర్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసాము. దీన్ని మనము ఎలా రాయొచ్చు, దీన్ని N/10⁻6 మీటర్². ఇది ఈ 10⁻6 పైకి వచ్చేగలది ఏమవుతుంది 10⁻6 అవుతుంది. సో 10⁻6 N/m² అవుతుంది. సో 10⁻6 అంటే ఎంత మనకి మెగా, సో మెగా N/m². సో 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 1 N/m² అని చెప్పి మనం డిస్కస్ చేసాం కదండి. సో ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే 1 N/mm² ఈక్వల్ డైరెక్ట్గా 1 మెగా పాస్కల్ అని చెప్పి యూజ్ చేయొచ్చు. ఈ టర్మ్ అనేది మనకి మొత్తం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో చాలా చోట్ల వస్తుందండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి ముందు చెప్తున్నాను. 1 N/mm² అన్నా 1 మెగా పాస్కల్ అన్నా ఒకటే. మీకు ఇంకా యూనిట్ కన్వర్షన్స్ గురించి చాలా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో యూనిట్ కన్వర్షన్స్ ఈజీ వే అని చెప్పేసి ఒక లింక్ ఉంటుందండి. అది ఓపెన్ చేస్తే కనుక మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇంకా యూనిట్ కన్వర్షన్స్ గురించి. సో ఇది క్లాస్ అండి, ఇవన్నీ బేసిక్స్. నెక్స్ట్ క్లాస్లో మనం అసలు కాన్సెప్ట్లోకి వెళ్దాము. సో కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలంటే ముందు బేసిక్స్ అన్నీ కూడా తెలియాలి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నేను వెంటనే కాంటాక్ట్ అయితే చెప్తాను. ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి, ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా కావాలంటే, సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి 3 ప్రాబ్లమ్స్ యాడ్ చేశానండి. సో 3 ఆన్సర్స్ ఇక్కడ పెట్టాను, ఒకసారి మీరు సాల్వ్ చేయండి. మీకు డౌట్ ఉంటే కనుక నాకు కాల్ చేయండి, నాకు వాట్సాప్ చేస్తే మీకు ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను.